హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ కుక్కి స్వాగతం. ఈరోజు మనం ఒక రెసిపీ తయారు చేసుకుందాం. అదేంటంటే క్యాష్యూ ఫ్రూట్ అండి. అంటే అది మా సైడ్ అయితే జీడిపళ్ళు అంటాము. వాటితో కేక్ చేయాలని ఆలోచన చేశాను అనమాట. ఎందుకంటే ఈ జీడిపండులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇమ్యూనిటీ పవర్, అలాగే ఏమనుకోవాలంటే ఇది బూస్ట్లా పనిచేస్తుంది అనమాట. మనకి అది స్కిన్కి కానీ, షుగర్ పేషెంట్లకు కానీ, బీపీ ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగా పనిచేస్తుంది అంటండి. ఈ ఫ్రూట్స్ మనకి సీజనల్ ఫ్రూట్, ఈ టైంలో తప్ప మనకి వేరే టైంలో మామూలుగా దొరికే ఫ్రూట్ కాదు. కాబట్టి ఇది మనము ఎప్పుడూ మామూలుగా డైరెక్ట్గా ఫ్రూటే తింటాము. కానీ దీంతో జ్యూస్ అని, ఇలా స్వీట్ అయిన హల్వా అని, ఇలా కేక్ లాంటివన్నీ ఇలాంటివి తయారు చేసి పెడితే పిల్లలు తింటారని ఆలోచన చేసి నేను ఈ విధంగా కేక్ తయారు చేశాను. వాటికి కావాల్సినవి నేనైతే ఒక 7 తీసుకున్నానండి. అంటే పెద్ద సైజు తీసుకున్నాను. వీటిని మా సొంతంగా మాకు పండిన కాయలు అన్నమాట. వాటిని శుభ్రంగా నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. చాలా నీట్గా కడుక్కోవాలండి. 1 by 1 అన్నీ కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత దాని నుండి ఆ జీడి గింజ అనేది సపరేట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఎందుకంటే ఇది ఇసుక నేలలో బాగా కాస్తుంది అనమాట. దానివల్ల ఇసుక ఎక్కువ ఉంటుంది, కింద పడతాయి కదా ఫ్రూట్స్, ఆ ఇసుక ఎక్కువ ఉంటుంది. దానివల్ల నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. 2-3 times వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా జీడి పిక్కలు అనేవి తీసేసుకోవాలన్నమాట. తీసేసుకొని సపరేట్ చేసుకొని వాటికి వెనకాల మనం కాసే దగ్గర అదే కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత చక్కగా శుభ్రంగా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. పేస్ట్ లాగా, అంటే కచ్చా పచ్చగా కట్టుకోవాలండి. మరి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవద్దు. ఇలా అయితే నేనైతే ఒక 6 కాయలు తీసుకుంటే ఎన్ని ముక్కలు అవి అనమాట. మిక్సీ జార్లో వేసుకొని ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా డైరెక్ట్గా మనము ప్యూరీ చేసుకోవాలి. కొంచెం కచ్చాపచ్చగా చేసుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలన్నీ మనం తీసి పక్కన పెట్టేసుకొని మిక్సింగ్ బౌల్ తీసుకుని మిక్సింగ్ బౌల్లోకి 1 by 1 వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. దానికి కావాల్సినవి నేనైతే ఈ ప్యూరీ అనేది 1 కప్పు అయిందండి. 1 కప్పు ముందుగా వేసుకున్న తర్వాత దాంట్లో 1.5 కప్పు షుగర్ వేసుకున్నాను అనమాట. షుగర్ పేషెంట్లు అయితే కొంచెం షుగర్ అవాయిడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే న్యాచురల్గానే ఇది స్వీట్ ఉంటుంది. మనం పిల్లలు తినాలి అనుకుంటే కొంచెం షుగర్ యాడ్ చేస్తేనే కానీ వాళ్ళు తినరు. కాబట్టి మామూలుగా అయితే 1/2 కప్పు వేసుకోవచ్చండి. షుగర్ పేషెంట్స్ లాంటి వాళ్ళు ఎవరైనా తినాలనుకుంటే నేనైతే 1.5 కప్పు షుగర్ వేసాను. మనం షుగర్ పౌడర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే షుగర్ డైరెక్ట్గా అయినా తీసేసుకోవచ్చు. తర్వాత 1/2 కప్పు ఆయిల్ అనమాట, ఎనీ వెజిటబుల్ ఆయిల్, స్మెల్ లేని ఆయిల్ వాడాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో రవ్వ అనమాట. ఇది మనము గోధుమ రవ్వ అంటాం కదండి, సూజీ అంటారు. అది వేయించుకుని 1 కప్పు చల్లార్చిన తర్వాత 1 కప్పు తీసుకోవాలన్నమాట. నేను వేయించి చల్లార్చిన 1 కప్పు గోధుమ రవ్వ తీసుకుని దానిలో 1 కప్పు మైదా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని మొత్తం అన్నీ మిక్స్ చేసుకున్నాను అనమాట. ఇలాగా విస్కర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే మీకు ఎలా స్పూన్తో అయినా సరే మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం అంతా 1 by 1 వేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా చూసుకోవాలండి. మనకి రిబ్బన్ కన్సిస్టెంట్ వచ్చే వరకు కూడా చూసుకోవాలి. ఎందుకంటే మనకి రవ్వ అనేది కొంచెం లిక్విడ్ ఎక్కువ తీసుకుంటుంది. ఇలా కలిపిన తర్వాత ఒక అరగంట మన ప్లేట్ ఏదైనా దానిపైన మూత పెట్టేసి దాన్ని కొంచెంసేపు వదిలేయాలన్నమాట. అలా వదిలేసిన తర్వాత మరలా మనకు కొంచెం గట్టిగా అయిపోద్ది, నానిపోయి. తర్వాత 1/2 కప్పు మిల్క్ వేసుకుని కాచి చల్లార్చిన పాలు అనమాట. 1/2 కప్పు వరకు పట్టిన తర్వాత ముందు నేను కొంచెం పాలు వేసానండి. అవి చాలలేక మళ్ళీ ఇంకొక 1/2 కప్పు కలిపాను అనమాట. ఒక అరగంట తర్వాత మరలా 1/2 కప్పు మిల్క్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండలేమీ లేకుండా చక్కగా నీట్గా అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక అరగంట అలా వదిలేయాలి. అలా వదిలేసిన తర్వాత ఈ లోపల మనకి బౌల్ తీసుకొని నేనైతే ఓవెన్ ప్రీహీట్ చేసుకొని ఉంచుకున్నానండి. 80 degrees దగ్గర ప్రీహీట్ చేసుకుని ఉంచుకొని బౌల్ తీసుకుని బౌల్కి మనకి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు, లేదంటే అవైలబుల్గా లేనప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకుని పూర్తిగా గిన్నె అంతా స్ప్రెడ్ చేసుకుని తర్వాత కొద్ది మైదా పైన అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కేక్ అనేది అడుగు పట్టకుండా మాడిపోకుండా బాగా వస్తుంది. అలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న బ్యాటర్ని ఆ బౌల్లో వేసుకోవాలన్నమాట. మనకు బౌల్ నిండా వేసుకోకూడదండి, ఎందుకంటే కేక్ మనకి పైకి వస్తుంది. కాబట్టి 1/2 వేసుకుని దానిపైన మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్, లేదంటే టూటీ ఫ్రూటీ అని మీకు ఫేవరెట్ ఏదైనా పైన డెకరేట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ముందుగానే ప్రీహీట్ చేసి ఉంచుకున్నాను కదండి ఓవెన్, దానిలో ఈ బౌల్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత నేను కొంచెం ఇంకా లిక్విడ్ మనకి బ్యాటర్ అనేది మిగిలితే పేపర్ కప్పులో వేసి పెట్టాను అనమాట. ఈ విధంగా ఒక 35 minutes
80 degreesలో 35 minutesకు చూసుకోవాలండి. 35 minutes కంటే ముందు ఒక 5 minutes ముందుగా మనము ఓపెన్ చేసుకొని ఒక టూత్ పిక్తో ఇలా గుచ్చి చూస్తే అంటుకు వచ్చింది అనుకోండి, ఇంకా బేక్ అవ్వలేనట్టు అన్నమాట కేకు. మరలా ఒక 5 minutes ఉంచిన తర్వాత తీసి చూసుకుంటే కేక్ అనేది బేక్ అయిపోద్ది అన్నమాట. ఇలా బేక్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకొని మనం టర్న్ చేసుకోవాలి వేరే ప్లేట్లోకి. టర్న్ చేసుకున్న తర్వాత నచ్చినట్టుగా నేనైతే కొన్ని క్యాష్యూ ఫ్రూట్స్ అలాగే కొన్ని ఫ్రూట్స్తో క్రిస్మస్ ఫ్రూట్తో నేను డెకరేట్ చేశానండి. చాలా బాగా వచ్చింది. నేను ఎలా వస్తుంది ఏంటంటే ఫస్ట్ టైం అనమాట నేను చేయడం కూడా ఫస్ట్ టైమే, తినడం కూడా ఫస్ట్ టైమే. నేను చూసి సెట్ చేస్తే ఇది ఎలా చేస్తే బాగుంటుంది అనేసి ఆలోచన వచ్చి నేను ఈ విధంగా చేశాను అనమాట. కానీ తినడానికి కూడా చాలా బాగుంది. పిల్లలు కూడా మా ఇంట్లో చాలా ఇష్టంగా తిన్నారండి. ఖచ్చితంగా ఈ సీజనల్ ఫ్రూట్ మీరు ఏ విధంగానైనా మనం తినాలి కాబట్టి ఇలా అయితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ఈ రెసిపీ మీకు నచ్చుతుంది అనుకుంటాను. కానీ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కేక్ అండి ఇది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. దొరికితే ఫ్రూట్స్ ఒక 5-6 అయితే మనకి ఈ కేక్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా వచ్చింది. నేను చాలా గ్యాప్ ఇచ్చానండి వీడియోలు పెట్టడానికి, ఎందుకంటే కొంచెం పరిస్థితులు బాగోలేక చేయలేకపోయాను. ఇక నుండి కొత్త రెసిపీలు అన్నీ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.